హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ వ్లాగ్. సో నేనైతే విలేజ్కి వచ్చిన అనమాట. అండ్ నేను ఊర్లో ఏమేమి చేస్తానో అదంతా చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అక్క దోశ వేస్తుంది అనమాట. ఎలా నేనైతే ఇక్కడ దోశ వేస్తున్నా. ఇప్పుడు షీఈ్ వెయిటింగ్ అనమాట. ఇక్కడ మా చెల్లె వెయిటింగా. బిస్కెట్ అవుతుందేమో. సూపర్. సో ఇద్దరు మా చెల్లెలు. సో వీఆర్ ఈటింగ్ దోశ. బాయ్ గాయ్స్. హే గాయ్స్, సో ఈరోజు డే 2 అనమాట. మేమైతే మా పొలాల దగ్గరకు వచ్చినాము. అండ్ వచ్చే దారిలో మేమైతే కొన్ని స్నాక్స్, చిప్స్, ఇంకా ఒక థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాము ఇక్కడ తాగడానికి. అండ్ కొంచెంసేపు ఇక్కడ ఆడుకుంటాం అనమాట. Cheers. హే గాయ్స్, సో ఇప్పుడైతే నేను మా పొలాన్ని చూపిస్తాను. సో ఇక్కడ నుంచి ఆ టవర్ వరకు అయితే బాగుందన్నమాట. సో అటు సైడ్ కూడా. అండ్ ఇప్పుడు మా కౌస్ అండ్ బఫెలోస్ని అయితే చూపిస్తారండి. సో ఇదైతే దూడ. పాపం దీన్ని ఇట్లా ఒక దాంట్లో లాక్ చేసినారు. దాని హౌస్ అయితే చింతకాయ చెట్టు. అండ్ ఇది చింతకాయ చెట్టు. అండ్ చింతకాయ చెట్టు కింద మా బఫెలోస్. అండ్ ఇక్కడ ఇంకొక చింతకాయ చెట్టు ఉంది. ఇక్కడ ఇంకొకటి, ఇది కవ్వ అనమాట. సో ఇంత గ్రాస్, ఇవన్నీ ఫుడ్ అనమాట. ఇది చిన్న షెడ్. ఇది చాలా ఇయర్స్ నుండి ఉంది. నార్మల్గానే జస్ట్ అట్లా కట్టిరు అనమాట. సో ఫుడ్ పెడదాం మనం గడ్డికి, బర్రెకి. అక్క వదిలేసేయి. ఇదైతే మా బాబాయ్ వాళ్ళది. తింటలేదు మా బాబాయ్ వస్తుంది. ఇప్పుడే అది గడ్డి మేసింది. సో ఇవైతే వాటర్ ట్యాంక్. ఇవైతే వాటర్ ట్యాంక్. అండ్ ఇది సమ్మర్ కాబట్టి ఇప్పుడు అంత గ్రీనరీ ఉండదు. సో రీసెంట్గా అయితే మేము షెడ్ కట్టినారు, పెద్ద షెడ్. అది చూపిస్తారండి. యాక్చువల్ యానిమల్స్ ఎండాకాలం కాబట్టి సో యానిమల్స్కి కొంచెం ఎండ తగలకుందన్నమాట. సో అదే అనమాట మన షెడ్ పెద్దది. ఇదైతే రీసెంట్గా కట్టినారు షెడ్. సో దూడ వాళ్ళ మమ్మీ అది. ఆ దూడ వాళ్ళ మమ్మీ. సో ఇదైతే మ్యాంగో చెట్టు. ఇవి తినే మ్యాంగోస్ కాదు, పచ్చడి మ్యాంగోస్ అనమాట. సో ఇదైతే మ్యాంగో చెట్టు. సో ఈవినింగ్ 5:30 అయితే అట్ లాస్ట్కి పికాక్స్ సౌండ్స్ వస్తాయి అనమాట. అండ్ పికాక్స్ కూడా తిరుగుతాయి అప్పుడప్పుడు ఇక్కడ. అంటే గాయస్, ఇదంతా మా పొలాలు అనమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు, ఓకేనా? మీకు గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడు లేచిన ఫ్రెండ్స్. హే గాయ్స్, సో ఈరోజు డే 3 అనమాట. సో ఈరోజు మా నాన్నమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తా రండి. ఇదొక ఎంట్రన్స్ అనమాట. 2 ఎంట్రన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. అండ్ ఇదే మా ఇల్లు. సో ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 60-70 ఇయర్స్ అయిపోతుంది అనమాట. మా డాడీ వాళ్ళ డాడీది అనమాట. అప్పటి నుంచి ఉంటుంది ఈ ఇల్లు. ఒక క్విక్ హోమ్ టూర్ చూపిస్తాం, అది ఒక మెమరీ కోసం. సో చూడండి. సో ఇదైతే మల్లెపూల చెట్టు. అండ్ అట్ సైడ్ అయితే వాష్రూమ్. అండ్ సో ఇదైతే వాష్ ఏది అనమాట. అండ్ ఇవి 2 ట్యాంక్స్. అండ్ ఇప్పుడు మన కిచెన్ చూపిస్తా. కిచెన్ అయితే సపరేట్ ఉంటుంది. అండ్ ఇది కూడా ఇంకొక మల్లెపూల చెట్టు 2 ఉన్నాయి. ఇప్పుడు మన కిచెన్లో
సో ఇదైతే కిచెన్ అన్నమాట. ఇది కూడా ఒకప్పుడు ఒక రూమ్ లాగా ఉంటుండే. సో దీన్ని కిచెన్ చేసేసారు ఇప్పుడు. అండ్ అంతే అన్నమాట. ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్దాం చూడండి. సో ఇదైతే ఒక పెద్ద హాల్. ఇదైతే ఒక పెద్ద హాల్. అండ్ ఇక్కడ మా తాత శారీతో ఉయ్యాల కట్టింది అనమాట ఇంట్లో. సో ఇట్లా వస్తే ఇవన్నీ దేవుడివి ఫోటో ఫ్రేమ్స్. అండ్ ఇది మా తాత వాళ్ళ డాడీ. సో ఇదైతే స్టోర్ రూమ్. ఇది లాకే ఉంటుంది, ఇందులో ఏమి అన్ని పెట్టాము. అండ్ ఇటు వస్తే సో ఇదైతే దేవుడు గది. అండ్ అంతే చలో. అండ్ సో ఇట్లయితే ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇది సో నేను స్టార్టింగ్లో చూపించిన అక్కడ నుంచి అయినా రావచ్చు అండ్ ఇక్కడ నుంచి కూడా రావచ్చు. అంటే గైస్ మా ఇల్లు ఎలా ఉందో చెప్పండి. ఇది చాలా ఇయర్స్ అయిపోతుంది కట్టి. అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.